టీచర్స్ మనం ఇక ఎట్ ఆన్ తర్వాత ఇన్ అనే ప్రిపోజిషన్ గురించి మాట్లాడుకుందాం. దేని గురించి? ఇన్. ఇన్ అనగా లో లేదా లోపల, లో లేదా లోపల అనే అర్థాన్ని ఇస్తుంది. రూల్ నెంబర్ 1, మరి ఇన్ ఎప్పుడెప్పుడు ఉపయోగించాలో చూద్దాం. మొట్టమొదట బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ మంత్స్. ఏమంటున్నాను చెప్పండి టీచర్స్, చెప్పండి ఒకసారి. బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ మంత్స్, నెలల పేర్ల ముందు ఇన్ రావాలి. నెలల పేర్ల ముందు ఇన్ రావాలి. అందుకే డాష్ జాన్వరి లేదా డాష్ ఫిబ్రవరి డాష్ మార్చ్ నెలల పేర్ల ముందు రావాల్సింది ఇన్ టీచర్. ఇన్ రావాలి. మీరు ఒకటి అబ్జర్వ్ చెయ్యాలి, నెలల పేర్ల ముందు ఇన్ వచ్చినప్పుడు ఎలాంటి ఆర్టికల్ రాకూడదు. ఇన్ ద జాన్వరి తప్పు. ఎందుకు? నెలల పేర్ల ముందు నో ఆర్టికల్. కాంబినేషన్ చదువుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే రూల్ నెంబర్ 2 చూడండి. రూల్ నెంబర్ 2, బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ ఇయర్స్, సంవత్సరాల ముందు ఇన్ రావాలి. దేని ముందండి? సంవత్సరాల ముందు. ఉదాహరణకి ఇన్ 1987 లేదా 2004, 2009 ఏదైనా కానివ్వండి. సంవత్సరం వస్తే సంవత్సరం ముందర ఖచ్చితంగా ఇన్ అనే ప్రిపోజిషన్ రావాలి. I came here in 2010. India got independence in 1947. ఇలా రావాలి. అయితే మనం ఒకటి ఏం గమనించాలంటే, ఒకవేళ ఇలా ఇచ్చాడనుకో, ఎలా? ఇన్ ద ఇయర్ ఆఫ్ 2007 ఇలా ఇచ్చినప్పుడు మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఆఫ్ తర్వాత డాష్ ఇస్తాడు. అక్కడ రాకూడదు, ఆల్రెడీ ఇక్కడ వచ్చింది. ఇన్ ద ఇయర్ ఆఫ్ 2007, ఇక్కడ ఇంకేం రాకూడదు, ఆఫ్ అనే ప్రిపోజిషన్ వచ్చింది. ఇక్కడ ఇన్ వచ్చినప్పుడు ఇయర్ ముందర ఆర్టికల్ ఏమొచ్చింది? ద. లేదా ఇన్ ద ఇయర్ ఆఫ్ 2014 అంటాడు. ఇలాంటి సందర్భంలో ఇన్ ద ఇయర్ అని మెన్షన్ చేసినప్పుడు ఇక్కడ ద అనే ఆర్టికల్ రావాలి, దీని ముందు ఆఫ్ రావాలి. ఓకేనా? అలా కాకుండా ఐ కేమ్ హియర్ డాష్ 1987 అన్నప్పుడు మాత్రం సంవత్సరం ముందు ఇన్ రావాలి టీచర్. కానీ ఇన్ ద ఇయర్ ఆఫ్ అన్నప్పుడు కావాలని డాష్ ఇస్తాడు. దయచేసి దాని ముందు ఇన్ రావద్దు, ఆల్రెడీ ఆఫ్ వస్తుంది టీచర్. నెక్స్ట్ రూల్ నెంబర్ 3, సీజన్స్ ఋతువులు లేదా కాలాల ముందర ఇన్ రావాలి. ఋతువులు లేదా కాలాల ముందర ఇన్ రావాలి టీచర్. డాష్ సమ్మర్, డాష్ వింటర్, డాష్ రెయినీ సీజన్ ఇలా కాలాలు. ఆటమ్ సీజన్ ఇలా ఏమైనా రానివ్వండి, కాలాల పేర్ల ముందర ఇన్ రావాలి టీచర్. ఏం రావాలి? ఇన్. అయితే మీరు గమనించాల్సింది ఏంటంటే, సీజన్స్ పేర్ల ముందు నో ఆర్టికల్. క్వశ్చన్ రేపేమంటాడు? ఐ కేమ్ హియర్ ఇన్ ద సమ్మర్ అంటాడు. కాదు, ఇన్ ద సమ్మర్ కాదు, ఇన్ సమ్మర్ అనాలి. ఎందుకు? కాలాల పేర్ల ముందర నో ఆర్టికల్.
కాబట్టి ఇన్ సమ్మర్, ఇన్ వింటర్, ఇన్ రైనీ సీజన్. నెక్స్ట్ రూల్ నెంబర్ 4, సెంచరీస్ శతాబ్దాల పేర్ల ముందు. సెంచరీస్ శతాబ్దాల పేర్ల ముందు. వేటి పేర్ల ముందు? శతాబ్దాల పేర్ల ముందు. మరియు ఏజెస్ లేదా ఎరాస్. ఏజెస్ లేదా ఎరాస్. ఓకే. సెంచరీస్, ఏజెస్, ఎరాస్. ఏజెస్ లేదా ఎరాస్ అంటే యుగాలు, ఎరాస్ అంటే యుగాలు. చూడండి, ఇదిగో ఇలా అంటాడు, డాష్ ద 18th century. 18th century డాష్ ద 18th century లేదా డాష్ ద 17th century. 17th century. శతాబ్దం 100 సంవత్సరాలు. వీటి ముందు ఖచ్చితంగా ఏం రావాలా? ఇన్ రావాలి. మీరు ఒకటి గమనించాలి, పక్కన ద అనే ఆర్టికల్ రావాలి. ఇన్ 18th century అనొద్దు, తప్పు. ఇన్ ద 18th century. ఇన్ 17th century కాదు, ఇన్ ద 17. అదేవిధంగా సెంచరీస్ ముందు దా వచ్చింది, ఇన్ వచ్చింది. ఎరాస్ అంటే యుగాలు. చూడండి, ఇన్ ద స్టోన్ ఏజ్, ఇన్ ద స్టోన్ ఏజ్, ఇన్ ద గోల్డెన్ ఎరా, ఇన్ ద గోల్డెన్ ఎరా. అంటే యుగాల పేర్ల ముందు ఇన్ రావాలి, దా అనే ఆర్టికల్ కూడా రావాలి టీచర్స్. సో 4 చెప్పాను: నెలలు, సంవత్సరాలు, సీజన్స్ మరియు శతాబ్దాలు మరియు యుగాల పేర్ల ముందు ఖచ్చితంగా ఇన్ రావాలి. అయితే నెలల పేర్లు వచ్చినప్పుడు మరియు సీజన్స్ పేర్లు వచ్చినప్పుడు ఆర్టికల్ రాకూడదు. కానీ సెంచరీస్ లేదా ఏజెస్ ఎరాస్ వస్తే దా రావాలి టీచర్స్. రూల్ నెంబర్ 5 చెప్పాను ఆల్రెడీ, మళ్ళొక్కసారి గుర్తు చేస్తున్నా. ఇన్ ఏషియా అంటే కాంటినెంట్స్, ఖండాల పేర్ల ముందు ఇన్ రావాలి అని చెప్పాను. ఇన్ ఆఫ్రికా, ఇన్ ఆఫ్రికా. చూడండి, ఖండాల పేర్ల ముందు ఇన్ రావాలి. ఇన్ వచ్చినప్పుడు మళ్ళీ ఎలాంటి ఆర్టికల్ రాకూడదు. ఎందుకు అంటే ఇవి ప్రాపర్ నౌన్స్ అవుతాయి. కాబట్టి టీచర్ ఆర్టికల్స్ను, ప్రిపోజిషన్స్ను కాంబినేషన్లో బిట్స్ అడుగుతున్నాడు, అందుకు కలిపి మళ్ళీ గుర్తు చేస్తున్నా. సో కాంటినెంట్స్ పేర్ల ముందు ఇన్ రావాలి. నెక్స్ట్ ఇన్ ఇండియా, ఇన్ ఇండియా, ఇన్ జపాన్. అంటే దీనిని బట్టి మీకు ఏమర్థమైందండి? కంట్రీస్, దేశాల పేర్ల ముందు కూడా ఇన్ రావాలి. కంట్రీస్, దేశాల పేర్ల ముందు కూడా ఇన్ రావాలి. నెక్స్ట్ ఇన్ హైదరాబాద్, ఇన్ హైదరాబాద్ లేదా ఇన్ బెంగళూరు. హైదరాబాద్ లేదా బెంగళూరు. ఇలాంటి సందర్భంలో మెట్రోపాలిటన్ సిటీస్ లేదా క్యాపిటల్ సిటీస్, మెట్రోపాలిటన్ సిటీస్ లేదా క్యాపిటల్ సిటీస్, రాజధానులు లేదా మెట్రోపాలిటన్ సిటీస్ పేర్ల ముందు కూడా ఇన్ ఉపయోగించాలి టీచర్. ఏం ఉపయోగించాలంటున్నాను? ఇన్. లేదా ఇన్ ఆంధ్రప్రదేశ్, ఇన్ ఆంధ్రప్రదేశ్, ఇన్ కేరళ, ఇన్ కేరళ. అంటే రాష్ట్రాల ముందు కూడా ఇన్ ఉపయోగించాలి టీచర్.
ఖండాలైనా, దేశాలైనా, రాష్ట్రాలైనా, క్యాపిటల్ సిటీస్ అయినా, మెట్రోపాలిటన్ సిటీస్ల ముందు ఖచ్చితంగా ఇన్ రావాలి టీచర్. అందుకే ఎగ్జామినేషన్లో ఒకవేళ ఐ ఆమ్ లీవింగ్ ఢిల్లీ అన్నాడు అనుకో, ఢిల్లీ ముందల ఏం రావాలండి? పెద్ద పట్టణాలు, క్యాపిటల్ సిటీస్, రాష్ట్రాల ముందు ఖచ్చితంగా ఇన్ రావాలి. ఇన్ వచ్చినప్పుడు వీటి ముందర ఎక్కడ కూడా ఆర్టికల్ రాకూడదు టీచర్, ఎక్కడ కూడా ఆర్టికల్ రాకూడదు. నెక్స్ట్, లేదా షీ ఈజ్ లీవింగ్ ముంబై మెట్రోపాలిటన్ సిటీస్ ముందు కూడా ఖచ్చితంగా ఏం రావాలి టీచర్? ఇన్ రావాలి టీచర్. నెక్స్ట్, రూల్ నెంబర్ 6 చూడండి. రూల్ నెంబర్ 6. మరి ఇప్పుడు మీకు ఏం చెప్పబోతున్నానంటే, మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం రోజు యొక్క భాగాలు, పార్ట్స్ ఆఫ్ ద డే ముందు దా వస్తే ద మార్నింగ్, ద ఈవినింగ్, ద నైట్ వచ్చినప్పుడు మనం ఏం ఉపయోగించాము టీచర్స్ అంటే ఇన్. ఏం ఉపయోగించాము? ఇన్. అంటే రోజు యొక్క భాగాల పేర్ల ముందు దా వస్తే రావాల్సిన ప్రిపోజిషన్ ఏదండి అంటే ఇన్ టీచర్. ఏది టీచర్? ఇన్. ఒకవేళ దా లేకపోతే ఓన్లీ మార్నింగ్ లేదా ఈవినింగ్, దా లేకపోతే ఏం రావాలని చెప్పాను? ఎట్ రావాలని చెప్పాను. ఏం రావాలని చెప్పాను? ఎట్. దా ఉంటే ఏం రావాలి? ఇన్. హ్యావ్ బీన్, హ్యాస్ బీన్, హ్యాడ్ బీన్ ఉంటే సిన్స్. టీచర్స్, ఒక అంశాన్ని గమనిద్దాం. మరి నెలల పేర్ల ముందు ఏం రావాలని చెప్పాను? ఇన్ రావాలి కదా. ఇయర్స్ పేర్ల ముందు కూడా ఏం రావాలని చెప్పాను? ఇన్ రావాలని చెప్పాను. అవునా కాదా? ఒక నోట్ చెప్తున్నాను, జాగ్రత్తగా వినాలి. ఒక నోట్, ఇన్ రావాలి అని చెప్పాను, నెలలు మరియు సంవత్సరాలు. ఇంకొకటి డేస్, రోజులు లేదా డేట్స్, తేదీలు. వీటి ముందు మాత్రం ఏం రావాలని చెప్పాను? ఆన్ రావాలని చెప్పాను. అవునా కాదా? ఆన్ మండే, ఆన్ సండే అన్నాం, ఆన్ ట్యూస్డే, ఆన్ 25th January, ఇన్ జనవరి, ఇన్ ఫిబ్రవరి, ఇన్ 1987 అన్నాం. మంత్స్ మరియు ఇయర్స్ ముందు ఇన్ రావాలి, డేస్ ముందు ఆన్ రావాలి కదా. టైం ముందు అయితే ఎట్ రావాలని మాట్లాడుకున్నాం, టైం ముందు అయితే ఏం రావాలని మాట్లాడుకున్నాం? ఎట్. కానీ గమనించండి, నేను ఇలా రాశాను, ఐ కేమ్ హియర్ డాష్ జాన్వరి అన్నాను. ఐ కేమ్ హియర్ డాష్ జాన్వరి. కానీ ఇదే ప్రశ్నను ఇంకొక రకంగా ఎలా రాస్తున్నానంటే, ఐ హ్యావ్ బీన్ టీచింగ్ డాష్ జాన్వరి అన్నాను. ఐ హ్యావ్ బీన్ టీచింగ్ డాష్ జాన్వరి. మొదటిది ఐ కేమ్ హియర్ జాన్వరి, రెండవది ఐ హ్యావ్ బీన్ టీచింగ్ జాన్వరి. ఓన్లీ నెల పేరు వస్తే దాని ముందర ఇన్ రావాలి. కానీ వాక్య నిర్మాణంలో హ్యావ్ బీన్ లేదా హ్యాస్ బీన్, లేదా హ్యాస్ బీన్ లేదా హ్యాడ్ బీన్ పక్కన V1 ప్లస్ ఇన్ఫామ్. హ్యావ్ బీన్, హ్యాస్ బీన్, హ్యాడ్ బీన్ వస్తే నెలల పేర్ల ముందు సిన్స్ రావాలి టీచర్. ఇంపార్టెంట్. ఓన్లీ ఐ కేమ్ హియర్, ఐ ఫాట్ హియర్, ఐ వర్క్డ్ హియర్ వచ్చి పక్కన నెలలు వస్తేనేమో ఇన్ రావాలి.
కానీ హ్యావ్ బీన్, హ్యాస్ బీన్, హ్యాడ్ బీన్ వస్తే నెలల పేర్ల ముందు ఏం రావాలంటున్నా? సిన్స్. నెక్స్ట్ ఇంకో సెకండ్ పాయింట్ చెప్తున్నా, జాగ్రత్తగా వినాలి. మళ్ళీ ఉదాహరణకు నేను ఇలా అన్నాను, ఐ మ్యారీడ్ హర్ డాష్ 2018. ఓకేనా? లేదా ఇండియా గాట్ ఇండిపెండెన్స్ డాష్ 1947. నెక్స్ట్ ఇంకో ప్రశ్న ఎలా రాస్తున్నా చూడండి. ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ హియర్ డాష్ 2017. వినాలా? టీచర్, వాక్యములో హ్యావ్ బీన్ కానీ హ్యాస్ బీన్, హ్యాడ్ బీన్ వస్తే, సంవత్సరాల ముందర సిన్స్ రావాలి టీచర్. హ్యావ్ బీన్, హ్యాస్ బీన్, హ్యాడ్ బీన్ వస్తే సిన్స్. హ్యావ్ బీన్, హ్యాస్ బీన్, హ్యాడ్ బీన్ రాలేదనుకో, సంవత్సరాల ముందు ఇన్ రావాలి. అందుకే నేనేం చెప్తున్నా, మంత్స్ మరియు ఇయర్స్ వస్తే ఇన్ రావాలన్నమాట వాస్తవమే. కానీ వాక్య నిర్మాణంలో గనక హ్యావ్ బీన్, హ్యాస్ బీన్, హ్యాడ్ బీన్ అనే హెల్పింగ్ వర్బులు వచ్చి పక్కన V1 ప్లస్ ఇంగ్ ఫామ్ వస్తే నెలలు లేదా సంవత్సరాల ముందు రావాల్సిన ప్రిపోజిషన్ ఏది టీచర్ అంటే సిన్స్. టీచర్ వన్ మోర్, డేట్స్ ముందు ఏం రావాలన్నాను? ఆన్. అందుకే మనం ఏమని రాసాము? ఆన్ సండే. ఇదిగో ఇలా అన్నాము, ఐ మెట్ హర్ డాష్ సండే అని అన్నాము. అప్పుడు మనం ఏం రాసాము? ఆన్ రాసాము. కానీ ఐ హ్యావ్ బీన్ టీచింగ్ డాష్ సండే అన్నారనుకో టీచర్, వాక్యంలో హ్యావ్ బీన్, హ్యాస్ బీన్, హ్యాడ్ బీన్ వస్తే రోజుల పేర్ల ముందు సిన్స్ రావాలి. హ్యావ్ బీన్, హ్యాస్ బీన్, హ్యాడ్ బీన్ రాకపోతే రోజుల పేర్ల ముందు ఆన్ రావాలి టీచర్. ఎక్కడ చెప్పారు సార్ ఇవంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ కీవర్డ్స్ చూసుకో, చెప్పాను ఆల్రెడీ. నెక్స్ట్ ఇలా అన్నాను నేను, I came here dash 15th July. అప్పుడు ఆన్ రావాలి డేట్ ముందు. కానీ I have been working డాష్ 15th July అన్నాడు అనుకో టీచర్, హ్యావ్ బీన్, హ్యాస్ బీన్, హ్యాడ్ బీన్ వస్తే డేట్ల ముందర సిన్స్ రావాలి. డేట్ ముందు ఏం రావాలా? సిన్స్. అంటే నేను నీకు చెప్పదలుచుకున్న అంశం ఏంటంటే నెలలు సంవత్సరాలు వస్తే ఇన్ను, కానీ హ్యావ్ బీన్, హ్యాస్ బీన్, హ్యాడ్ బీన్ వస్తే సిన్స్. డేట్స్ వస్తే ఆన్. వాక్యంలో హ్యావ్ బీన్, హ్యాస్ బీన్, హ్యాడ్ బీన్ వస్తే సిన్స్. టైం వస్తే ఎట్. వాక్యంలో హ్యావ్ బీన్, హ్యాస్ బీన్, హ్యాడ్ బీన్ వస్తే సిన్స్. సో వచ్చిందా హ్యావ్ బీన్, హ్యాస్ బీన్, హ్యాడ్ బీన్ రాలేదా చెక్ చేసుకో. వస్తేనేమో సిన్స్ వైపు వెళ్ళు, లేకపోతే మంత్స్ మరియు లేదా ఇయర్స్ ముందు ఇన్ ఉపయోగించు. డేట్స్ రెండు డీతో వస్తాయి, వాటి ముందు ఆన్ ఉపయోగించు. టైం ముందు ఎట్ ఉపయోగించు టీచర్. రూల్ నెంబర్ 7 చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఇన్కు సంబంధించి పర్మనెంట్ యాక్షన్ను తెలియజేయడానికి పర్మనెంట్ యాక్షన్ను తెలియజేయడానికి ఇన్ ఉపయోగిస్తారు. ఎగ్జాంపుల్, మై బ్రదర్ ఈజ్ ఇన్ ద పాలిటిక్స్, దట్ ఈస్ పర్మనెంట్ యాక్షన్. మై బ్రదర్ ఈజ్ ఇన్ ద ఆర్మీ, మై బ్రదర్ ఈజ్ ఇన్ ద నేవీ, మై బ్రదర్ ఈజ్ ఇన్ ద ఎడ్యుకేషన్.
అంటే ఒక పర్మనెంట్ యాక్షన్ తెలియజేయడానికి ఇన్ ఉపయోగిస్తారు. మై బ్రదర్ ఈజ్ ఇన్ ద పాలిటిక్స్. మై బ్రదర్ ఈజ్ ఇన్ ద పాలిటిక్స్. లేదా షీ ఈజ్ ఇన్ ద ఆర్మీ. She is in the army. They are in the navy. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాలి, దాని ఆర్టికల్ కూడా వచ్చింది. మై బ్రదర్ ఈజ్ ఇన్ ద ఎడ్యుకేషన్ అని కూడా వాడొచ్చు. విద్యా వ్యవస్థలో ఉన్నాడు అంటే వారి యొక్క పర్మనెంట్ యాక్షన్ పాలిటిక్స్. తను ఉదయం లేచినప్పటి నుంచి తన జీవిత ప్రయాణం అంతా రాజకీయాలే. ఆర్మీలో నేవీలో ఉన్నారు, ఇక వాళ్ళ జీవిత ప్రయాణం అలాగే. అలాంటి పర్మనెంట్ యాక్షన్స్ సందర్భంలో కూడా ఏం ఉపయోగించాలి టీచర్స్ అంటే ఇన్ ఉపయోగించాలి టీచర్. నెక్స్ట్ రూల్ నెంబర్ 8. టీచర్ చాలా ముఖ్యమైన అంశం చెప్తాను, గుర్తుపెట్టుకోండి సరేనా. ఇన్ ఇంక్ విత్ పెన్ను అనండి ఒకసారి. ఇన్ ఇంక్ విత్ పెన్. ఇన్ అనే పదం, ఇంక్ అనే పదం వచ్చినప్పుడు ఇన్ రావాలి. విత్ అనే ప్రిపోజిషన్ వస్తే పెన్. అంటే ఇంక్ అంటే ఇన్, ఇంకులోనే ఇన్ ఉంది. పెన్ అంటే విత్. ఇది లాస్ట్ టైం అడిగాడు. ఇదిగో ఐ రోట్ దిస్ నావల్ డాష్ బ్లూ ఇంక్ అంటాడు. ఇంక్ అనే పదం వచ్చింది అంటే నీకు రావాల్సిన ప్రిపోజిషన్ ఏమంటున్నాను, ఇన్ బ్లూ ఇంక్. దీనినే ఇలా ఇచ్చాడు. ఐ రోట్ దిస్ నావల్, ఏమంటున్నాను, ఐ రోట్ దిస్ నావల్ డాష్ బ్లూ పెన్. ఐ రోట్ దిస్ నావల్ డాష్ బ్లూ పెన్ అన్నారనుకో, డాష్ బ్లూ పెన్. పెన్ అనే పదం వచ్చింది అంటే నీకు ఆన్సర్ ఏం రావాలంటున్నాను, విత్ రావాలి టీచర్. ఏం రావాలి టీచర్, విత్. అంటే ఇన్ ఇంక్ విత్ పెన్. ఇంక్ అనే పదం వస్తే ఇన్, పెన్ అనే పదం వస్తే విత్తును ఉపయోగించాలి టీచర్. ఓకేనా టీచర్స్. మరి నెక్స్ట్ రూల్ మాట్లాడుకుంటే జాగ్రత్తగా వినండి. ఇన్కార్ అంటున్నాము, బైకార్ అంటున్నాము. అసలు ఇన్కార్ సరి అయినదా, బైకార్ సరి అయినదా చూద్దాం ఒకసారి. చూడండి టీచర్, క్వశ్చన్ ఇలా అంటాడు. షీ గోస్ టు కాలేజ్ డాష్ ఏ కార్. ఇదే ప్రశ్న ఇలా అంటాడు. షీ కేమ్ టు కాలేజ్ డాష్ కార్ అంటాడు. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఒక ప్రయాణ సాధనం ముందర ఏ లేదా యాన్ లేదా ద అనే ఆర్టికల్ వస్తే, ఏ యాన్ ద అనే ఆర్టికల్స్ వస్తే దాని ముందర ఇన్ అనే ప్రిపోజిషన్ రావాలి. ఇన్ ఏ కార్ అనాలి. కానీ ప్రయాణ సాధనాల ముందర ఎలాంటి ఆర్టికల్ రాకపోతే మీకు రావాల్సింది ఏదంటే బై రావాలి. రేపు కరెక్షన్ ఆఫ్ ది సెంటెన్స్ అడుగుతాడు. షీ గోస్ టు కాలేజ్ ఇన్ కార్ అనొద్దు, ఇన్ ఏ కార్ లేదా ఇన్ ద కార్. షీ కేమ్ టు కాలేజ్ బై ద కార్ అని ఇస్తాడు. బై వచ్చినప్పుడు ఆర్టికల్ రాకూడదు టీచర్. కరెక్షన్ ఆఫ్ ది సెంటెన్స్ నేర్చుకోవాలి, దానితో పాటు ప్రిపోజిషన్స్, ఆర్టికల్స్ లింకు చదవాలి. సో ప్రయాణ సాధనాల ముందు ఎలాంటి ఆర్టికల్ రాకపోతే బై రావాలి. ఏదైనా ఒక ఆర్టికల్ ఉంటే దాని ముందర ఇన్ రావాలి టీచర్. అందుకే నేనేమంటున్నా, ఇలా కూడా రాయొచ్చు. షీ గోస్ టు కాలేజ్ డాష్ ఏ జీప్ లేదా డాష్ ఏ ట్యాక్సీ అన్నాడు అనుకో, అప్పుడు ముందర ఆర్టికల్ వచ్చింది కాబట్టి టీచర్
ఏ ప్రిపోజిషన్ రావాలంటున్నాను? బై. మన్నించండి, ప్రిపోజిషన్ వస్తే ఏం రావాలండి? ఇన్ రావాలి. ఏం రావాలి? ఇన్. ఏ లేదనుకోండి బై జీప్, బై ట్యాక్సీ అని వస్తుంది. ఓకేనా? కాబట్టి ఏదైనా ఒక ఆర్టికల్ వచ్చినప్పుడు మాత్రం ఇన్ రావాలి. అలా లేకుండా ఎలాంటి ఆర్టికల్ లేకపోతే ఏం రావాలంటే బై రావాలి టీచర్. ఎందుకంటే ఒక ప్రయాణ సాధనాల చేత వచ్చాము అన్నప్పుడు బై ఉపయోగిస్తాము. కార్లో వచ్చాము, జీపులో వచ్చాము అన్నప్పుడు, లేదా ఇప్పుడు బస్సు వెళ్తుంటుంది, బస్సులో మీరున్నారు, వేర్ ఆర్ యూ నౌ? ఐ ఆమ్ ఇన్ ద బస్ అంటారు మీరు. ఐ ఆమ్ ఇన్ ద బస్. ఎలా వచ్చావురా? హౌ డిడ్ యూ కమ్ హియర్? ఐ కేమ్ హియర్ బై బస్ అంటారు. ఐ కేమ్ హియర్ బై బస్. ఒక కార్లో వెళ్తున్నారు, వేర్ ఆర్ యూ నౌ? ఐ ఆమ్ ఇన్ ద కార్. ఐ ఆమ్ ఇన్ ద కార్. ఇలా ఉపయోగిస్తాం. నువ్వు ఎలా వచ్చావురా? హౌ డిడ్ యూ కమ్? ఐ కేమ్ హియర్ బై కార్ అంటావు. అంటే ఎలా వచ్చావు అన్నప్పుడేమో మనం బై ఉపయోగిస్తున్నాము. ఎక్కడున్నావు అన్నప్పుడు, ప్రయాణంలో ఉన్నప్పుడు ఇన్ను ఉపయోగిస్తాము టీచర్. కానీ ఎగ్జామినేషన్లో ప్రయాణంలో ఉన్నామా లేదా ఆల్రెడీ వచ్చామా అనే అంశాలు ఇవ్వడు. కాబట్టి ఎగ్జామినేషన్ కోసం ఎలా గుర్తుంచుకోవాలంటే, ఏదైనా ఒక ఆర్టికల్ ముందలు వస్తే దా లేదా ఏ వచ్చిందనుకోండి ఇన్ రావాలి. అసలు ఆర్టికల్ రాకపోతే ఏం రావాలంటే బై రావాలి టీచర్. ఇన్ కంప్లీట్ అయిన వెంటనే మనం ఏం నేర్చుకోవాలంటే ఇంటూ నేర్చుకోవాలి వెంటనే. ఇన్ ఇంటూకు మధ్య ఉన్న పోలిక ఏమిటి, తేడా ఏమిటి? ఇంటూ అంటే లోపలికి అనే అర్థాన్ని ఇస్తుంది టీచర్. ఇంటూ అంటే ఏమిస్తుంది? లోపలికి అనే అర్థాన్ని ఇస్తుంది. అయితే తేడా ఏంటంటే జాగ్రత్తగా వినండి. ఉదాహరణకు ఇది ఒక తరగతి గది, మీరు ఇక్కడ కూర్చొని ఉన్నారు. ఓకేనా? నేను ఫోన్ చేశాను, వేర్ ఆర్ యూ నౌ? ఐ ఆమ్ ఇన్ ద క్లాస్ అంటారు మీరు. ఐ ఆమ్ ఇన్ ద క్లాస్. ఒకవేళ ఇది హాస్పిటల్, మీరు హాస్పిటల్ లోపట ఉన్నారు, వేర్ ఆర్ యూ నౌ? ఐ ఆమ్ ఇన్ హాస్పిటల్. ఐ ఆమ్ ఇన్ హాస్పిటల్ అంటారు. హాస్పిటల్ ముందర ఆర్టికల్ రావాలా రాకూడదా అనేది ప్రైమరీ సెకండరీ పర్పస్ను బట్టి వస్తుందని ఆర్టికల్స్ చెప్పేటప్పుడు చెప్పాను. ప్రైమరీ అయితే నో ఆర్టికల్, సెకండరీ అయితే దా ఉపయోగిస్తాం. ఐ ఆమ్ ఇన్ హాస్పిటల్ అంటారు. మరలా ఒకవేళ మీరు కనుక కేఫ్లో ఉంటే ఐ ఆమ్ ఇన్ ద కేఫ్ అంటారు. ఐ ఆమ్ ఇన్ ద కేఫ్ అంటే ఒక ప్రాంతానికి లోపటి భాగంలో ఉన్నప్పుడు ఇన్ ఉపయోగిస్తారు. ఓకేనా? లేదా మీ పుస్తకాలు ఉంటాయి, బ్యాగ్లో ఉంటాయి. వేర్ ఈజ్ యువర్ బుక్స్? మై బుక్స్ ఆర్ ఇన్ మై బ్యాగ్. నా పుస్తకాలు నా బ్యాగ్లో ఉన్నాయి అంటారు. మరి మీ పుస్తకాలు మీ బ్యాగ్లో ఉన్నప్పుడు పుస్తకాలలో కదలిక ఉంటుందా? ఉండదు. ఉంటుందా? ఉండదు. కాబట్టి ఇన్ అనేటటువంటిది సబ్జెక్టులో కదలిక లేనప్పుడు ఉపయోగిస్తాం. స్టూడెంట్స్ తరగతి గదిలో కూర్చున్నారు, కూర్చొని ఉంటారు, వాళ్ళు కదలరు. అంటే తల కదలడం కాదు, లేచి అటు ఇటు నడవలేరు వాళ్ళు. తరగతి గదిలో కూర్చొని ఉంటారు వాళ్ళు. వేర్ ఆర్ యూ నౌ అంటే ఐ ఆమ్ ఇన్ ద క్లాస్ అంటారు. అంటే స్టూడెంట్స్లో కదలిక లేదు. కానీ సబ్జెక్టులో కదలిక లేకపోతే, సబ్జెక్టులో కదలిక లేకపోతే if there is no movement in the subject then we have to use in. కానీ ఇంటూ ఎప్పుడు ఉపయోగిస్తారు టీచర్ అంటే, ఉదాహరణకు చూద్దాం. ఉదాహరణకు ఇది ఒక బావి, ఇక్కడ రాజు నిలబడ్డాడు. బావిలోకి దూకేటప్పుడు రాజులో కదలిక ఉంటుందండి కదా. అందుకే జంప్డ్ ఇంటూ ద వెల్ అంటాం. జంప్డ్ ఇంటూ, లోపలికి, లోపలికి. ఒకవేళ మీరు రూమ్లో కూర్చున్నారు, ఇక్కడ ఇది మీ రూమ్, ఇక్కడ మీ స్నేహితుడు నిలబడ్డాడు, వాడిని మీరు కమ్ ఇన్ ద రూమ్ అనరు, కమ్ ఇన్ టు మై రూమ్, కమ్ ఇన్ టు అన్నప్పుడు మీ స్నేహితుడు కదిలి ఇక్కడికి వస్తాడు. అంటే ఇంటూ అనేది ఎప్పుడు ఉపయోగిస్తారంటే సబ్జెక్టులో కదలిక ఉండాలండి. సబ్జెక్టులో కదలిక ఉంటే
సబ్జెక్టులో కదలిక ఉంటే ఇంటూ ఉపయోగించాలి, సబ్జెక్టులో కదలిక లేకపోతే ఇన్ ఉపయోగించాలి. కదలిక లేకపోతే ఇన్. ఒకవేళ కదలిక ఉంటే ఏమంటున్నాను? ఇంటూ. అందుకే ఎగ్జాంపుల్స్ తీసుకుంటే మై బుక్స్ ఆర్ ఇన్ మై బ్యాగ్. మై బుక్స్ ఆర్ ఇన్ మై బ్యాగ్. మై బుక్స్ ఆర్ ఇన్ మై బ్యాగ్ కదలిక లేనప్పుడు అండి. లేదా ద స్టూడెంట్స్ sat in the class. కదలిక లేకపోతే ఇన్. మరి ఇంటూ అంటే కదలిక ఉండాలి కదా, అవునా? కదలిక ఉండాలి కదా. అందుకే ద ఫ్రాగ్ jumped into the well. అంటే కప్ప బావిలోకి దూకింది అన్నప్పుడు కదలిక ఉంది, లోపలికి అన్నప్పుడు. లేదా ద స్విమ్మర్ jumped into the river. నది లోపలికి కదలిక ఉంటుందండి. కదలిక ఉంటుంది. అంటే కదలిక ఉన్నప్పుడేమో ఇంటూ ఉపయోగించాలి, కదలిక లేకపోతే ఏం ఉపయోగించాలి? ఇన్ అంటే లో, ఇంటూ అంటే ఏం రావాలండి? లోపలికి అనే అర్థం రావాలండి. మనకు ఒక కథ ఉంటుంది, సింహం కుందేలు కథ ఉంటుంది. కుందేలు నీకన్నా పెద్ద రాజు ఉన్నాడు అంటే బావిలోకి చూస్తే తన బొమ్మను చూసుకొని బావిలోకి దూకుతుంది కదా. ద లయన్ జంప్డ్ ఇంటూ ద వెల్ ఒకదాని లోపలికి. లేదా ద బస్ ఫెల్ ఇంటూ ద డిచ్. బస్సు గుంత లోపలికి పడిపోయింది అన్నప్పుడు బస్సులో కదలిక ఉంటుంది, ఇలా కింది వైపు పడిపోతుంది. ద బస్ ఫెల్ ఇంటూ ద రివర్. అవునా? అంటే ఏదైనా ఒక అంశం కదలిక ఉండి లోపలికి అనే అర్థం వస్తే ఇంటూ ఉపయోగించాలి టీచర్. ఇంటూకు సంబంధించిన రూల్ నెంబర్ 2 చూద్దాం. ఇంటూకు సంబంధించిన రూల్ నెంబర్ 2. రూల్ నెంబర్ 2 ఏంటంటే ఒకదాని నుంచి మరొక దానిలోకి మారుతున్నప్పుడు, మారుతున్నప్పుడు. అందుకే మనం ఏమంటాం? ట్రాన్స్లేట్ దీస్ వర్డ్స్ లేదా ట్రాన్స్లేట్ ఇంటూ తెలుగు. తెలుగులోకి మార్చండి. లేదా వాటర్ టర్న్స్ ఇంటూ ఐస్. అంటే నీరు అనేది ఎందులోకి మారిందంట? ఐస్గా మారిందంట. లేదా మిల్క్ టర్న్స్ ఇంటూ కర్డ్. అంటే ఒకదాని నుంచి మరొక దానికి మారుతున్నప్పుడు ట్రాన్స్లేట్ అనే సందర్భంలో, మారుతూ ఉన్న సందర్భంలో ఇంటూ ఉపయోగించాలి. ట్రాన్స్లేట్ దిస్ వర్డ్స్ ఫ్రమ్ యాక్టివ్ వాయిస్ ఇంటూ ప్యాసివ్ వాయిస్ అంటాం. ట్రాన్స్లేట్ దీస్ వర్డ్స్ ఫ్రమ్ డైరెక్ట్ స్పీచ్ ఇంటూ ఇండైరెక్ట్ స్పీచ్ అంటాం. ఫ్రమ్ యాక్టివ్ వాయిస్ ఇంటూ ప్యాసివ్ వాయిస్ అంటే యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్లోకి మార్చండి. ట్రాన్స్లేట్ ఇంటూ ఇండైరెక్ట్ స్పీచ్, ట్రాన్స్లేట్ ఇంటూ ప్యాసివ్ వాయిస్ అంటాడు టీచర్. అంటే ఒకదాని నుంచి మరొక దానిలోకి మార్చండి అనే సందర్భంలో ఇంటూ ఉపయోగిస్తారు. నెక్స్ట్ రూల్ నెంబర్ 3 చూడండి టీచర్.
లుక్ ఇంటూ. లుక్ ఇంటూ అంటే లోతైన అధ్యయనం చెయ్యటం. లోతైన అధ్యయనం. టు ఎగ్జామైన్. టు ఎగ్జామైన్ అనే అర్థాన్ని ఇస్తుంది టీచర్ లుక్ ఇంటూ. ఎందుకంటే వీటినే మనం ఉదాహరణకు లుక్ ఎట్, లుక్ ఎట్, లుక్ ఆఫ్టర్, లుక్ ఆఫ్టర్, లుక్ ఫర్, లుక్ ఫర్. ప్రేజల్ వర్బ్స్ అంటారండి. ప్రేజల్ వర్బ్స్ అంటారు. ప్రేజల్ వర్బ్స్ అంటారు. ప్రేజల్ వర్బ్స్ అంటే టీచర్, ప్రేజల్ వర్బ్స్ అంటే ఒక వర్బ్ ఉండి పక్కన ఒక ప్రిపోజిషన్ ఉంటుంది. ఒక వర్బ్ ఉండి పక్కన ఒక ప్రిపోజిషన్ ఉంటుంది. వాటిని ప్రేజల్ వర్బ్స్ అంటాము. లుక్ ఇంటూ అంటే టు ఎగ్జామైన్. లుక్ ఇంటూ అంటే టు ఎగ్జామైన్. లుక్ ఎట్ అంటే చూడటం. సి, సి చూడటం. లుక్ ఆఫ్టర్ అంటే సంరక్షించటం. టేక్ కేర్. లుక్ ఆఫ్టర్ అంటే టేక్ కేర్, సంరక్షించటం అని అర్థం. లుక్ ఫర్ అంటే వెతకటం. సర్చ్. లుక్ ఫర్ అంటే వెతకటం, సర్చ్. ఐఎమ్ లుకింగ్ ఫర్ ఏ గుడ్ జాబ్. ఐఎమ్ లుకింగ్ ఫర్ ఏ గుడ్ జాబ్. నేను మంచి జాబ్ కోసం వెతుకుతున్నాను అని అర్థం. ఐఎమ్ లుకింగ్ ఆఫ్టర్ మై పేరెంట్స్. ఐఎమ్ లుకింగ్ ఆఫ్టర్ మై పేరెంట్స్. నేను మా అమ్మా నాన్నలను సంరక్షించుకుంటున్నాను. ఐఎమ్ లుకింగ్ ఆఫ్టర్ మై పేరెంట్స్. లేదా ఐఎమ్ లుకింగ్ ఎట్ ద బోర్డ్. ఐఎమ్ లుకింగ్ ఎట్ ద బోర్డ్. నేను బోర్డు వైపు చూస్తున్నాను. ద గవర్నమెంట్ లుక్ ఇంటూ ద, లుక్ ఇంటూ ద కోవిడ్ కేసెస్ ఆర్ లుక్ ఇంటూ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ కోవిడ్ పేషెంట్స్. అంటే కోవిడ్ పేషెంట్స్, కోవిడ్ కేసెస్లో ఎగ్జామైన్ లోతైన అధ్యయనం చేస్తుంది అని అర్థం టీచర్. సో వీటికి అర్థాలు తెలిసి ఉండాలి, లేకపోతే మనం తప్పులు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి లుక్ ఇంటూ అంటే టు ఎగ్జామైన్, లుక్ ఎట్ అంటే చూడటం, లుక్ ఆఫ్టర్ అంటే టేక్ కేర్, లుక్ ఫర్ అంటే సర్చ్. For more videos, download Nihanshi Coaching Center app from Google Play Store and watch it. అదేవిధంగా అమ్మాజీ గారికి, సునీత గారికి, శ్రీ గారికి గవర్నమెంట్ ప్రోగ్రామ్ నేను అటెండ్ టైంలీ ప్రభుత్వ కార్యక్రమాలు ఉద్యోగస్తులు తయారు చేస్తాం. చాలా ఉద్యోగాలు అవ్వాలి. సార్ ఈ అబ్బాయి కోచింగ్ సెంటర్లో కోచింగ్ అయినటువంటి అమౌంట్ ఉన్నారండి. పేద పిల్లలు చాలా మంది అందిస్తూ ఉంటారు. తర్వాత వన్ టైం ఫీజు కడితే ఆ ఫీజు లైఫ్ లాంగ్ కూడా మన జాబ్ ఉద్యోగం కూడా కట్టగలదు. కూర్చున్నాం చాలా తక్కువ